నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో దొంగతనాలు చేస్తూ ఉన్న నలుగురి ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. కువైట్ లో వీరు మోటార్ సైకిళ్లు ఏవైతే ఉన్నాయో వాటిని దొంగతనం చేసి ముక్కలు ముక్కలుగా చేసి అమగరా స్క్రాప్ యార్డుకు పంపించి అక్కడ ముక్కలు ముక్కలుగా చేసి విదేశాలకు తరలించి విక్రయిస్తూ ఉండేవారు. అలాగే కువైట్ లోని పర్వానియా ప్రాంతంలో ఒక డెలివరీ బాయ్ మనం చూసుకుంటే ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు ఒక ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్లి బయటికి వచ్చి చూడగానే తన యొక్క మోటార్ బైక్ అయితే కనిపించలేదు. అతనైతే కంపెనీకి ఫోన్ చేసి విషయం అయితే చెప్పడం జరిగింది. నేను ఇలా ఫుడ్ డెలివరీకి ఈయన లోపలికి వెళ్ళాను, బయటికి వచ్చి చూసేసరికి నా యొక్క బైక్ కనపడలేదని చెప్పేసి అలాగే ఒక కంపెనీ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆ యొక్క చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలను పరిశీలించి ఆ యొక్క దొంగనైతే పట్టుకోవడం జరిగింది. దొంగను పట్టుకున్న తర్వాత ఆ యొక్క దొంగతనంలో ప్రమేయం ఉన్న మరొక కేసులో కూడా ప్రవాసులైతే పట్టుబడడం జరిగింది. వీళ్ళందరూ బైకులను దొంగతనాలు చేసి ఒక అపార్ట్మెంట్ లో ఒక ఆర్ఎస్ దగ్గర ఉన్న ఒక రూమ్ లో అయితే భద్రపరిచేవారని చెప్పేసి ఆ తర్వాత ఆ యొక్క మోటార్ బైకులను ముక్కలు ముక్కలుగా చేసి విదేశాలకు తరలించి వాటినైతే అమ్ముకునేవారని చెప్పేసి పోలీసుల విచారణలో తేలింది. కాబట్టి ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉన్నారో ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.